హాయ్ అండి, విజయ్ స్వీట్ హోమ్కి స్వాగతం. కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో, స్వీట్ షాప్లో ఎలా ప్రిపేర్ చేస్తాలో అచ్చంగా మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సన్న కారపూస చాలా టేస్టీగా ఉంటుంది. మనం పక్కా కొలతలతో చేసామంటే స్వీట్ షాప్లో లాగానే మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్కి చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టి పంపిస్తే మొత్తం ఖాళీ చేసేసుకొని వస్తారు. మనం కూడా ఈవినింగ్ టైము టీ టైంలో ఇది కారపూస కొద్దిగా పక్కన పెట్టేసుకొని టీ ఒక సిప్ తీసేసుకొని కారపూస నోట్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దామా. కారపూస మీలో ఎంతమందికి ఈ కారపూస ఇష్టము కామెంట్ ద్వారా తెలపండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ముందుగా 2 కప్పుల శనగపిండి తీసుకోండి. తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి, పొడి బియ్యం పిండి. తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం. నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ వాము పొడి తీసుకోండి. వాము అలానే వేసేస్తే మనకి గొట్టంలో రంధ్రాల్లో దిగదు. ఎందుకంటే సన్న కారపూస రంధ్రాలు సన్నగా ఉంటాయి కదా, అందులో ఈ వాము అనేది దిగదండి. అందుకని మనం వాముని ఇలా పొడిలాగా చేసుకొని వేసేసుకుందాము. తర్వాత వేడి ఆయిల్ ఒక గరిటెడ వేసుకోండి. తర్వాత గోరువెచ్చని నీటితో పిండిని మొత్తం తడిపేసుకోండి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా తడుపుకోండి. ఇలా పిండి మొత్తం తడిపేసేసుకొని జంతికల గుట్టం తీసేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఈ సన్నకార పూస ప్లేట్ని దాంట్లో పెట్టేసి జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని దాంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా కొంచెం వేడెక్కాలి. ఫస్ట్ ఒక చిన్న పిండి ముద్ద వేసేసుకొని చెక్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిందా లేదా అని. ఇప్పుడు ఆయిల్ చాలా బాగా వేడైంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము రౌండ్గా చుట్టుకోవాలి జంతికల గొట్టంతో. లేకపోతే మనకి చేతికి ఆవిరి తగులుతుంది. తర్వాత 2 వైపులా ఇలా టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ పడుతుంది వేయించేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి చాలా కలర్ఫుల్గా అచ్చం స్వీట్ షాప్లోగా కారపూస ఎలా వచ్చేసిందో అలానే ఉంది కదా. సెకండ్ టైం కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని వంటని మనం వేసుకోవాలి. లేకుంటే చేతికి మనకు వేడి తగులుతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని ఇలా ఆయిల్లో
జాలిగంటలో వేసి ఆయిల్లో వేసేస్తే ఇలా వేగిపోతుంది కరివేపాకు. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ ద్వారా తెలపండి. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా.